Right, once again, welcome to Star India Academy. So, the program is the CNC Current Affairs and Content. సో ఈ కరెంట్ అఫైర్స్ మీద ఈరోజు చెప్పే క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది. గతంలో మనం ఫారెస్ట్ రిలేటెడ్గా ఒకటి ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి డీటెయిల్డ్గా ఒక క్లాస్ చెప్పుకున్నాం. రెండో క్లాస్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ల గురించి మనం చెప్పుకున్నాం. ఇక ఈ క్లాస్ ఏంటంటే మనకి వెట్లాండ్స్ చిత్తడి నేలలు అంటారనమాట. వెట్లాండ్స్ చిత్తడి నేలలు చాలా ఇంపార్టెంట్. ఈ చిత్తడి నేలలు ఈరోజు మనకి కరెంట్ అఫైర్ ఏంటంటే ఒకటి 2019 రిపోర్ట్, ఇది డిసెంబర్లో వచ్చింది. 19 అంటే ఇది అవుట్డేట్ అని కావద్దు, ఇది 2011 వరకు సేమ్ అలానే ఉంటుంది, మారిపోదు. డిసెంబర్లో వచ్చింది. తర్వాత వెట్లాండ్కి సంబంధించి ఫిబ్రవరి 2న మనకి ఏం చేశారంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక 10 అంశాలని రామ్సార్ కన్వెన్షన్లో మనకి కలిపారు. అందువల్ల ఈ చిత్తడి నేలలు ఈ రామ్సార్ కన్వెన్షన్ మీద కొంత కన్ఫ్యూజ్ అనిపిస్తుంది చాలామందికి. ఫుల్ క్లారిటీ తీస్తాను, ఈ వర్డ్ని కట్ చేసి మనం చెప్తాను మీకు. రైట్, ఇది పాయింట్. రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ అనే పదాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, రామ్సార్ వెట్లాండ్ అనమాట. ఈ వెట్లాండ్స్ని కాపాడటం కొరకు మనకు జరిగినటువంటి సమావేశాన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటారు. ఈ వెట్లాండ్ అంటే ఏంటిది ఫస్ట్ చెప్తాను, తర్వాత రామ్సార్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ వెట్లాండ్ చూద్దాం. వెట్లాండ్ అన్నప్పుడు మీకు వెట్లాండ్ ఈకో సిస్టమ్ గురించి కొంత తెలియాలి. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది సార్ అంటే ఇది కరెంట్ అఫైర్స్లో మనకి టచ్ చేస్తుంది. రెండవది ఎన్వైరాన్మెంటల్ స్టడీస్లో వస్తూ ఉంది. ప్లస్ ఇది ఎస్పెషల్లీ యూపీఎస్సీ వాళ్ళకి ఏపీఎస్సీ వాళ్ళు మనం ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఇచ్చాడు. ఇలాగా మనకి సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మనకి వస్తూ ఉంటుంది. దీంట్లో మనకి కొంత తెలియాలి. మనకి ఎకో సిస్టమ్ లేకుంటే ఈకో సిస్టమ్ అంటారు. ఈకో సిస్టాన్ని మనం తెలుగులో ఏమంటామంటే, దీన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు రామ్సార్ వెట్లాండ్స్ అని ఎలా కట్ చేశాను, ఇప్పుడు వెట్లాండ్ని ఈకో సిస్టాన్ని కట్ చేస్తాను. ఒక్కొక్క ఓడిని చెప్పిన తర్వాత రెండు మళ్ళీ కంబైన్ చేస్తాను. ఎకో సిస్టమ్ అంటే దీన్ని ఏమంటారంటే పర్యావరణ వ్యవస్థ అంటారు. పర్యావరణ వ్యవస్థ, ఆవరణ వ్యవస్థ అంటే ఇకాలజీ. పర్యావరణ వ్యవస్థ అంటే అర్థమైందంటే ఎక్కడైతే ప్రాణులు నివసిస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో సహజ సిద్ధంగా, చూడండి, పర్యావరణ వ్యవస్థ అంటే సహజ సిద్ధంగా ఎక్కడైతే కొంత సమాజంగా కూడి ఉంటుందో, సహజ సిద్ధంగా కొన్ని రకాలైనటువంటి జంతువులు సమాజంగా కూడి బ్రతుకుతూ ఉంటాయో దాన్ని ఎకో సిస్టమ్ అంటారు. మనం కూడా ఒక ఎకో సిస్టమ్, కాబట్టి మనం టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ గురించి మనకు కొంచెం అర్థం అవ్వాలంటే కొంచెం బేసిక్స్. ఎకో సిస్టమ్ అంటే ఇప్పుడు చూడండి, ఎకో సిస్టమ్ అంటే ఎక్కడైతే ప్రాణమున్నటువంటి జీవులు, ప్రాణము లేనటువంటి జీవులు, దీన్ని ఏమంటామంటే దిస్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది బయోటిక్స్ అండ్ దెన్ అబయోటిక్స్ అంటారు. దిస్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది బయోటిక్స్ అండ్ దెన్ అబయోటిక్స్ అంటారు. సజీవులు మరియు నిర్జీవుల మధ్య ఎల్లప్పుడూ కూడా ఒక రియాక్షన్ జరుగుతూ ఉంది, దాన్ని ఎకో సిస్టమ్ అంటారు. ఇది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ పక్షులు ఏం చేస్తున్నాయంటే ఈ ఈ ఈ ప్రదేశాల్లో బ్రతుకుతామని. ఇప్పుడు నీరు అనేది మనకి ఏం తీసుకుంటామంటే ప్రాణము లేనిది అబయోటిక్ అంటారు. ఈ పక్షులు బ్రతకడానికి గాలి కావాలి. ఈ పక్షులు బ్రతకడానికి ఏం కావాలంటే వెలుతురు, లైట్ కావాలి. ఈ లైటు తర్వాత గాలి, నీరు ఇవన్నిటిని మనం ఏమంటామంటే అబయోటిక్స్ అంటారు. ఏదైతే మనకి ఈ పక్షి ఉన్నదో దీన్ని బయాటిక్ అంటారు. ఈ పక్షి బ్రతకడానికి ఈ నీటికి కానీ వాతావరణంలో ఉన్నట్టు గాలికి మధ్య రియాక్షన్ జరుగుతూ ఇలా బ్రతుకుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఎకో సిస్టమ్ అంటారు. ఎకో సిస్టమ్ అంటే ఏం లేదు, ఒక ప్లేస్ అంతే. అది నీరు కావచ్చు, భూమి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వెట్లాండ్ కాబట్టి ఎక్కడైతే తేమ ఉంటుందో వాటిని మనం వెట్లాండ్ ఎకో సిస్టమ్ అంటారు. సపోజ్ ఈ ప్రదేశంలో మనకి ఇది తేమ అనే దానికన్నా ఇది నీరు కూడా ఉండొచ్చు. నీరున్నదంటే తేమ ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఈ ప్రదేశాన్ని మనం వెట్లాండ్ అనొచ్చు. ఈ ప్రదేశంలో చెరువులో నీళ్లు పడుతున్న, చేపలు పడుతున్న, ఇది కూడా ఒక వెట్లాండ్ అనొచ్చు. ఇలాగా పంట పొలాల్లో పక్షులున్న, ఇది కూడా ఒక వెట్లాండ్. నేనండి కొంచెం మనకి ప్యూర్ మనకి మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో అట్లా మీకు పనికి వస్తూ ఉంటుంది. మనకి ఎకో సిస్టమ్ అనేది మనకి రెండు రకాలు ఉంటుంది. టెరిస్ట్రియల్ ఎకో సిస్టమ్ అని, తర్వాత వచ్చరికి ఆక్వాటిక్ అంటారు. టెరిస్ట్రియల్ అంటే ఏమంటారంటే ల్యాండ్ రిలేటెడ్గా, భూభాగాలకి సంబంధించింది. ఆక్వాటిక్ అంటే నీటికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ టెరిస్ట్రియల్ ఎకో సిస్టానికి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే అడవులు, ఫారెస్ట్ అంటారు, అడవులు. తర్వాత వచ్చరికి మనకి గ్రాస్ ల్యాండ్స్ అంటారు, గడ్డి భూములు. ఈ గ్రాస్ ల్యాండ్స్, తర్వాత వచ్చరికి డిజర్ట్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, డిజర్ట్ ఏరియా, ఇవన్నీ కూడా భూమి పైన ఉన్నటువంటి
ఒక గ్రూపుగా ఒక సమాజంగా బ్రతుకుతున్నటువంటి జంతువులని అట్లా ఎకో సిస్టమ్ అంటారు. నీటిలో ఎకో సిస్టమ్ 2 రకాలు ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ అని, తర్వాత చరికి మెరైన్ వాటర్ ఎకో సిస్టమ్ అంటారు. సముద్రాన్ని తీసుకుంటున్నప్పుడు సముద్రాల్లో నివసిస్తున్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ అని, ఫ్రెష్ వాటర్లో నదుల్లో సరస్సుల్లో కాలువల్లో బ్రతికేటువంటి జీవరాశి మొత్తాన్ని ఎకో సిస్టమ్. అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ మాట్లాడుతున్నామంటే ఆక్వాటిక్ ఎకో సిస్టము, చిత్తడి అనే ప్రదేశాన్ని మనం తీసుకుంటున్నాం. చిత్తడి నేలల లేకుంటే వెట్లాండ్ ఎకో సిస్టమ్ అంటే ఇది టెరిస్ట్రియల్, ఇది గురించి మనకు సబ్జెక్ట్ కాదు ఇక్కడ. అంటే మనం తీసుకుంటా ఉన్నప్పుడు వెట్లాండ్ ఈకో సిస్టమ్ అంటే ఇది మనకి వెట్లాండ్ ఈకో సిస్టమ్ అంటారు. వెట్లాండ్ ఈకో సిస్టమ్ నీటిలో ఉన్నటువంటి పక్షులు, మనకి జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. కప్ప బతుకుతూ ఉంది, మనకి టాడ్పోల్ అంటే చిన్న చిన్న టాడ్పోల్ లాంటివి బతుకుతూ ఉన్నాయి. తర్వాత మొక్కలు బ్రతుకుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి సన్ రైస్ వస్తూ ఉంది, అబయోటిక్. ఇలాగా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది. ఇంటరాక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఇంటరాక్షన్ బిట్వీన్ ది బయోటిక్ అబయోటిక్ని మనము ఈకో సిస్టమ్ అంటారు. చూడండి, ఇది కూడా పంట పొలాలు కూడా మనం వెట్లాండ్ అనొచ్చు, ఎక్కడైతే మనకి నీరు ఉంటుందో. ఇది లోక్తక్ లేక్ అనమాట, మణిపూర్ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. లోక్తక్ లేక్లో ఈ సరస్సు కూడా మనకి వెట్లాండ్ అంటారు. ఎక్కడైతే నీరు తడి, ఎక్కడైతే వాటర్ లేకుంటే వెట్ అనేది కనిపిస్తూ ఉంటుందో వాటి మొత్తాన్ని మనం వెట్లాండే అనొచ్చు. రైట్, ఇక్కడ మనకి ఇక్కడ పక్షులు కనిపిస్తున్నాయి, ఇక్కడ మనకి మొసళ్ళు కనిపిస్తున్నాయి, ఇక్కడ బర్డ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వెట్లాండ్కి వస్తాయి ఎగ్జాంపుల్స్. ఇక మనకి వెట్లాండ్స్ గురించి ఇంకొంచెం చాలా మీకు అర్థం కావడం కోసం ఎన్నెంబరా చెప్తున్నాం. కోస్టల్ ఏరియాని కూడా వెట్లాండ్ అనొచ్చు. ఎక్కడైతే వరదలు వస్తూ ఉంటే దాన్ని వెట్లాండ్ వస్తాయి. స్వాంప్ అండ్ మార్సెస్ అంటే ఎక్కడైతే బురద, తర్వాత ఊబి నేలలు అంటారు. మార్సెస్ అంటే ఊబి నేలలు అనమాట. బురద, ఊబి నేలలు అంటే అవి కూడా మనకి తడిగా ఉన్నట్టు. మాంగ్రూమ్ కూడా మనకి తడి కనిపిస్తూ ఉంటుంది. డెల్టా అంటే సముద్రం, నది అనేది సముద్రంలో కలుస్తున్నప్పుడు డెల్టా భూభాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తడి ప్రాంతాలు. కొంచెం మనం తీసుకుంటా ఉన్నప్పుడు సముద్ర భాగాన్ని తీసుకున్నప్పుడు ఇసుక ప్రాంతం కావచ్చు, ఎక్కడైతే మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఉంటుందో ఇదంతా కూడా మనకి వెట్లాండ్ కిందకి వస్తుంది. వెట్లాండ్ అంటే ఒకటి కాదు, ఎక్కడైతే నీరు, తేమ, బురద కనిపిస్తుందో అవన్నీ వెట్లాండే. సపోజ్ చూడండి, సముద్రాన్ని తీసుకుందాం. సముద్ర ప్రాంతంలో మనకు ఇదంతా కూడా సముద్రంలో సాల్ట్ వాటర్ ఉంటుంది, ఇది కూడా మనకి వెట్లాండ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే 6 feet వరకే మనం తీసుకుంటాం, మొత్తం తీసుకోం, మనం 6 అడుగుల వరకే తీసుకుంటాం. తర్వాత ల్యాండ్ ఏరియా, ఈ ల్యాండ్ ఏరియాలో మళ్ళీ మనకు తీసుకుంటా ఉన్నప్పుడు ఏం కనిపిస్తుంది, రివర్ కనిపిస్తుంది. ఈ రివర్లో మనకి ఫ్రెష్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం కూడా వెట్లాండ్ అని చెప్పుకున్నాం. మీకేం చెప్పుకున్నాం, ఎకో సిస్టమ్ 2 రకాలని చెప్పుకున్నాం. ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్, మెరైన్ వాటర్ అంటే లేకుంటే సాల్ట్ వాటర్ ఎకో సిస్టమ్ అంటారు. అంటే ఫ్రెష్ వాటర్లో నదిలో నీరు ఉంటుంది కాబట్టి ఇది కూడా వెట్లాండ్ కిందకి వస్తుంది. తర్వాత వచ్చరికి సముద్రాల్లో నీరు భాగం కనిపిస్తుంది, ఇది కూడా వెట్లాండ్ కిందకి వస్తుంది. తర్వాత బ్రాకిష్ వాటర్ అని చెప్పుకున్నాం. నది అనేది సముద్రంలో కలుస్తూ ఉంటుంది, సముద్రములు అలానే నదుల్లోకి వస్తూ ఉంటాయి. ఎక్కడైతే 2 కలుస్తూ ఉంటాయో ఈ భాగాన్ని బ్రాకిష్ వాటర్, ఉప్పు నీటి కయ్యలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే బోత్ ద ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది బ్రాకిష్ వాటర్కి సంబంధం. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఇది మనకి యూపీఎస్సీ క్వశ్చన్ గతంలో అడిగిన క్వశ్చన్. జాగ్రత్త, వెట్లాండ్స్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు 5 మార్క్స్ అంటే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది, ప్లస్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇదేం చేస్తుందంటే ఆవాసంగా పనికొస్తుంది. హ్యాబిటాట్ అంటే మనం చూసుకున్నాం పక్షులకి, అంటే జంతువులు నివసించవచ్చు. జంతువులు అంటే కేవలం భూమి మీద ఉన్నాయి కాదు, ఈరోజు చేపలని మనం జంతువులు అంటాం, పక్షులను జంతువులు అనొచ్చు, ఈ ముసళ్ళు కూడా ఇవన్నీ జంతువులే ఉంటాయి. అంటే యానిమల్స్కి తర్వాత ప్లాంట్స్కి మనకి ఆవాసంగా పనికొస్తూ ఉంది వెట్లాండ్. తర్వాత వచ్చరికి అబ్జార్బింగ్ ఆఫ్ ది పొల్యూషన్స్ అంటారు, వాటర్ ప్యూరిఫైయింగ్, ఈ బిట్ అడిగాడు. వెట్లాండ్స్ ఏం చేస్తాయి సార్ అంటే సముద్రంలో మనకి కానీ ఏదైనా చిన్న చిన్న పాండ్ మనం తీసుకున్నాం కదా, సరస్సు. ఇంతకుముందు ఒకటి చూపించాను చిన్న డయాగ్రామ్ మీకు. సో ఇక్కడ మనకి సన్ అనే డయాగ్రామ్ ఉందని చెప్పి చూపించుకున్నాం కదా. ఈ ప్రదేశాల్లో మనకి ఏం చేస్తాయి అంటే మొక్కలు వాటర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. పొల్యూటెంట్స్ అంటే కాలుష్య కారకాలని అబ్జార్బ్ చేసుకుంటూ నీటిని శుభ్రపరుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి ఫ్లడ్స్ అనేవి రాకుండా, వరదలు రాకుండా ఆపుతూ ఉంటాయి. తర్వాత సాయిల్ ఎరోజన్ అంటారు, ఇంక్రీజింగ్ ఆఫ్ ది సాయిల్ ఫెర్టిలిటీ. అంటే భూమి పైన ఏదైనా వరదలు కానీ విపరీతమైన వర్షాలు పడుతున్నప్పుడు ఏమవుతుందంటే భూభాగం అంతా కూడా రిమూవ్ అవుతుంది, దాన్ని ఎరోజన్ అంటారు. ఎరోజన్ మీన్స్ ద రిమూవింగ్ ఆఫ్ ది అవుటర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ద ఎరోజన్ అంటారు. భూమి యొక్క ఉపరితలం అనేది కవక్షయం అవటాన్ని ఎరోజన్ అంటారు. ఇంక్రీజింగ్ ఆఫ్ ది సాయిల్ ఫెర్టిలిటీ అంటే ఇవి ఉండటం వల్ల మొక్కలకు కావలసినటువంటి ఎరువులు, తర్వాత మినరల్స్, ఇవన్నీ కూడా ఖనిజ పదార్థాలన్నింటినీ లభిస్తూ ఉంటాయి. ఇట్ ఆల్సో ప్రొవైడ్ ది లైవ్లీహుడ్ ఆఫ్ ది హ్యూమన్ టర్మ్స్ ఆఫ్ ది అగ్రికల్చర్, పాడి పంటలకు పనికొస్తూ ఉంటుంది.
తర్వాత క్రాఫ్ట్ మెటీరియల్స్ కాబట్టి టింబర్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాంగ్రూమ్ ఫారెస్ట్లు తీసుకోవచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ దొరుకుతూ ఉంటాయి, చేపలు పట్టుకోవచ్చు, హంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా చాలా విధంగా మనకి పనికి వస్తూ ఉంటుంది. సో గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటిదని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇది మనకి అబ్జార్బింగ్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ ఒకటి, అబ్జార్బింగ్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ తర్వాత ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి ఫ్లడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, సాయిల్ ఫెర్టిలిటీ పెంచుతూ ఉంటుంది, సాయిల్ ఎరోజన్ అనేది కాకుండా చేస్తూ ఉంటుంది. ఇది మనకి వెట్లాండ్స్ యొక్క ఉపయోగం ఉన్నదో ఇవన్నీ సమస్యలుగా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం ప్రత్యేకతలు అయితే వెట్లాండ్స్ యొక్క ప్రత్యేకతలు ఏమవుతుంది సార్ అంటే ఈరోజు వెట్లాంటికి ఆటంకాలు వచ్చింది, థ్రెట్ వచ్చింది. సో ఎట్లాంటికి థ్రెట్ ఏంటిదని మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశ్రమల్లో నుంచి వ్యర్థ పదార్థాలు అంటే ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అంటారు. పరిశ్రమల నుంచి వ్యర్థ పదార్థాలు ఇలాగా నదుల్లో నుంచి కాలువల్లో రూపంలో వచ్చి నదుల్లోను తర్వాత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నదుల్లో సముద్రంలో కలిసిపోవటంలో ఏమవుతుందంటే జీవరాశులు ఏవైతే ఉంటున్నాయో అంటే ఒక నదీ భాగంలో కానీ ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ జీవరాశులన్నీ చనిపోతూ ఉన్నాయి పరిశ్రమల నుంచి. తర్వాత వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కూడా భూమిలో కలవటం వల్ల లేకుంటే నదుల్లో కలవటం వల్ల సముద్రంలో కాలువలో కలవటం వల్ల చాలా వరకు మనకి నష్టం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాగా తర్వాత వచ్చరికి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి. ఈ ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఇస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కలిసి ఈ తడి ప్రాంతాల్లో నివసించినటువంటి జాతులు మొత్తం చనిపోతున్నాయి. ఇప్పుడు చనిపోవటం వల్ల ఏమవుతుంది, మనిషికి కావాల్సిన చేపలు దొరకవు, తర్వాత సాయిల్ ఎరోజన్ అవుతూ ఉంటుంది, చాలా సమస్యలు. ఏదైతే మన సమస్యల మొత్తాన్ని కంట్రోల్ చేయడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ఒక సమావేశం జరిగింది. కన్వెన్షన్ అంటే ఒక సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే రామ్సార్ అంటారు. ఈ రామ్సార్ అనేటువంటి ప్రదేశంలో జరిగినటువంటి ఒక అతిపెద్ద సమావేశము మొట్టమొదటిసారిగా జరిగింది వెట్లాండ్స్ యొక్క పరిరక్షణ కొరకు. ఇప్పుడు వెట్లాండ్స్ యొక్క ప్రాధాన్యత ఏంటో మనం చెప్పుకున్నాం, వెట్లాండ్స్ యొక్క ఏ విధంగా థ్రెట్ వచ్చిందో ఆపద వస్తుందో చెప్పుకున్నాం. ఈ సమస్యని పరిష్కరించడం కొరకు వచ్చినటువంటి సమావేశమే రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది ఒకసారి గతంలో క్వశ్చన్ అడిగాడు, వెట్లాండ్స్కి సంబంధించి. సో వెట్లాండ్స్ని మనం కాపాడడం కోసం జరిగినటువంటి సమావేశాన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటారు. ఇప్పుడు చూడండి, రామ్సార్ అనేది ఎక్కడుంది సార్ అంటే ఇరాన్ రాష్ట్రంలో మనకు కనిపిస్తోంది. ఇది రామ్సార్ అనే ప్లేస్. సో రామ్సార్ అనే ప్లేస్ ఎక్కడుందంటే ఇది అడిగాడు. రామ్సార్ అనేది ఒక ప్లేసు ఇరాన్ దేశంలో జరిగింది, ఇరాన్ దేశంలో ఉంది. 1971లో ఫిబ్రవరి 2వ తారీఖున మనకి ఈ సమావేశం జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ అండ్ వెట్లాండ్స్ అనే సమావేశం జరిగింది. సో 2వ తారీఖున జరిగింది కాబట్టి ఫిబ్రవరి 2ని ఏమంటామంటే వెట్లాండ్ కన్జర్వేషన్ డే అంటారు అన్నమాట. వెట్లాండ్ డే, చిత్తడి నేలల దినోత్సవం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున వెట్లాండ్స్ డే అనేది మనకు జరుగుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు. అందువల్ల ఇప్పుడు మనకి 2020 ఫిబ్రవరిలో మనకి మార్చిలో ఉన్న ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ అవడానికి ఛాన్స్ ఉంది మన కరెంట్ అఫైర్ కాబట్టి. రైట్, ఇది మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి. ఇక 1971లో సమావేశం జరిగితే నోట్ ఇక్కడ తీసుకుందాం. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది, అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1975లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈ సమావేశం అనేది జరుగుతూ ఉన్నప్పుడు 71లో జరిగింది, 75లో మనకి అమలు జరిగింది. ఇండియాకి సంబంధించిన అంశాన్ని మనం తీసుకుందాం. ఇండియా ఎప్పుడు ఈ కన్వెన్షన్కి అటెండ్ అయింది లేకుంటే ఈ కన్వెన్షన్లో మెంబర్షిప్ తీసుకున్నదంటే మనకి 1982లో వచ్చింది. మనకి 1982లో, ఇది గుర్తుపెట్టుకోండి. 1982లో మనకి కన్వెన్షన్లో మనం మెంబర్షిప్ తీసుకున్నాము. రైట్, ఈ కన్వెన్షన్కి సంబంధించిన అంశాలని మనం తీసుకుంటా ఉన్నప్పుడు రామ్సార్ కన్వెన్షన్ 1971లో జరిగినప్పుడు వాళ్ళు వెట్లాండ్స్ అంటే ఏంటో చెప్పారు. ఇక్కడ మార్షెస్, ఫెన్ ఇవన్నీ కూడా మనకి తర్వాత ఇలా చెప్పుకుంటే బ్రాకిష్ వాటర్, తర్వాత ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్, ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఇలా పాండ్స్, బాక్స్, తర్వాత స్వామ్స్ అంటే తడి నేలలు, మార్షెస్ అంటే బురదలు, ఇలాగ రివర్ ఏరియాస్, ఇవన్నీ కూడా మనకి చిత్తడి నేలలు అని చెప్పేసి రామ్సార్ కన్వెన్షన్ చెప్పచ్చు. ఇవి శాశ్వతంగా ఉండవచ్చు, లేకుంటే మెరైన్ కావచ్చు, ఫ్రెష్ వాటర్ కావచ్చు, సీజనల్గా ఉండొచ్చు, రెగ్యులర్గా ఉండొచ్చు, ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మనము వెట్లాండ్స్ అంటామని చెప్పేసి ఇక్కడ అంశాన్ని మనకు చెప్తా ఉంది ఈ చట్టం. ఈ దీంట్లో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రామ్సార్ కన్వెన్షన్ కింద ఇండియాకి వద్దాం. రామ్సార్ కన్వెన్షన్ కింద మనకి ఇండియాలో ఇట్లా తీసుకుందాం. ఎట్లా అంటే 2020 తీసుకుందాం. 2020 ఫిబ్రవరిలో ముందు మనం తీసుకుంటా ఉంటే ఎన్ని ఉన్నాయంటే మనకి 27 వెట్లాండ్స్ ఉన్నాయి మన ఇండియాలో. 27 వెట్లాండ్స్ అనేవి మనకి కాపాడుతూ ఉన్నాయి ఈ రామ్సార్ కన్వెన్షన్ కింద. ఇప్పుడు ఎన్ని అయినాయి అంటే 2020లో మనకి ఒక 10 యాడ్ అయినాయి. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 37. ఇది క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి.
క్వశ్చన్ ఏమడతాడంటే రీసెంట్గా మనకి భారతదేశంలో రామ్సార్ కన్వెన్షన్ కింద ఎన్ని అంశాలకి మనకి స్థానం లభించిందంటే 10 వాటికి లభించింది. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 37, గతంలో 27 ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నట్టే. రైట్, ఈ రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించి మొన్న జరిగినటువంటి ఫిబ్రవరిలో మనకి ఎన్ని ఇచ్చారు సార్ అంటే 10 అని చెప్పుకున్నాం. ఈ 10 ఎన్ని రాష్ట్రాలకి సంబంధించిందంటే 3 రాష్ట్రాలకు సంబంధించింది. ఈ 3 రాష్ట్రాలు ఏంటంటే నెంబర్ 1 వచ్చరికి మహారాష్ట్ర ఒకటి, పంజాబ్ రాష్ట్రం ఒకటి, తర్వాత వచ్చరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని బర్డ్ శాంచురీస్కి, వెట్లాండ్స్ అన్నిటికీ కౌంట్ చేసుకుంటే మొత్తం 10 వచ్చినాయి మనకి. ఎట్లా సార్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చరికి మహారాష్ట్రాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. మహారాష్ట్రలో నందూర్ అనే ప్లేస్ ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నందూర్ అనేది ఈ మహారాష్ట్రలోనే మొట్టమొదటిది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రేపొద్దున మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీలో క్వశ్చన్ వస్తుంది. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో తర్వాత చెప్తాను. మొత్తము 3 రాష్ట్రాలకు మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్. మహారాష్ట్రలో ఒకటి, దాన్ని ఏమంటారంటే నందూర్ అంటారు. పంజాబ్లో మొత్తం 3 ఉన్నాయి. ఈ 3 పంజాబ్. మనకి బాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ మనం పేరుని ఉంటాం, నంగల్ పంజాబ్కి సంబంధించింది. తర్వాత నదుల్లో ఉంటాయి సట్లెస్, తర్వాత బియాస్, ఇట్లాగా మనకి రావి, ఇట్లా కొన్ని ఉపనదులు మనకు కనిపిస్తూ ఉంటాయి సింధు నదికి. అంటే బియాస్ అనేది ఒక నది, నంగల్ అనేది ప్రాజెక్ట్, ఈ 2 కూడా మనకి పంజాబ్కి సంబంధించింది. మన జాగ్రఫీలో చదువుకుంటాం. కేశవ్పూర్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. సో కేశవ్పూర్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో కే వచ్చరికి కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో కేశవ్పూర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని వచ్చినాయి మనకి? 4 వచ్చినాయి. ఈ నాందూర్ ఒకటి, తర్వాత వచ్చరికి బియాస్, నంగల్, తర్వాత కేశవ్పూర్ 4 వచ్చినాయి. మిగతా 6 ఏంటంటే ఇవి. సో మిగతా 6లో మనకి ఎస్ మీద 4 వస్తున్నాయి, చూడండి జాగ్రత్తగా. ఎస్ మీద 4 వస్తుందంటే సమన్ అనమాట, సమంత లేకుంటే సమన్ అనమాట. ఇక్కడ సమన్లో ఇక సమాస్పూర్ అనమాట, ఇది సమాస్పూర్. ఈ సమాన్ ఎవరు? ఈ అమ్మాయి సమంత్ ఎవరు? చాలా పూర్ అనమాట సమాన్. ఇక వచ్చరికి సంధ్య అనమాట. తర్వాత ఈ అమ్మాయి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సమాన్ అంటే సమంత, సమాస్పూర్ అనమాట. ఎంఏ దగ్గర కట్ చేశాను, సమాస్పూర్. ఇక నెక్స్ట్ 2వ లేడీ ఎవరంటే సంధ్య, శాండీ అనమాట. షార్ట్కట్లో శాండీ అంటారు కదా. ఈ శాండీ ఎవరంటే సార్ సాయి అనమాట. ఈవిడ శారీ కట్టుకున్నటువంటి సాయి అనమాట. సార్ SAI సాయి, శాండీ సాయి. ఇక్కడ ఏమొస్తుంది? శాండీ DI, సార్ సాయి AI అట్లా కనిపిస్తుంది. శాండీ, సార్ సాయి 4 వచ్చినాయి. తప్పదు మనకి. ఇంకా ఇక ఎవరంటే నవాబు గారు, నవాబు గారు. ఇంకొక అమ్మాయి ఎవరంటే పార్వతి. మొత్తము 3 అమ్మాయిలు చెప్పాను. చూడండి, నవాబు గారికి ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. నవాబ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల జనాభా ఎక్కువ, గుర్తుపెట్టుకోండి నవాబు గారు. తర్వాత వచ్చరికి సమంత చాలా పూరు. తర్వాత సంధ్య, తర్వాత వచ్చరికి సర్వార్. ఇక్కడ నవార్ వస్తుంది, ఇక్కడ ఇది నవాబ్ జంగ్ నవార్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత పార్వతి, ఆగ్రా. రేపొద్దున మనకి క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే క్రింది వాణిలో ఏది రామ్సార్ కన్వెన్షన్లో మనకి స్థానం లేదంటాడు. కాబట్టి మనకి సింపుల్గా గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేసుకోవాలి. ప్రతి 10 అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. MA సమా అని చెప్పుకుని ఒక్కొక్క అంశాన్ని కొంచెం మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక నాందూర్ మాధవేశ్వర్ అనే బర్డ్ శాంచురీ అనమాట. ఇది పక్షుల సంరక్షణ కేంద్రాన్ని మనకు నాందూర్ అని చెప్పుకున్నాం కదా. దీన్ని వెట్లాండ్ కింద దీన్ని భాగంలో పెట్టారు. ఇది ఎక్కడుందంటే గోదావరి నది ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో ఆ నదికి దగ్గరలో ఉంది. ఇంకొంచెం డెప్త్గా సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటే నాందూర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక బర్డ్ శాంచురీని వెట్లాండ్లో మనం తీసుకున్నారు. ఇది గోదావరి నది ప్రాంతానికి కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి కేశవ్పూర్ అని చెప్పుకున్నాం పంజాబ్లో. సో కేశవ్పూర్ మనకి ఎక్కడ కనిపిస్తూ ఉందంటే మనకి ప్రధానంగా ఇది దేనికి సంబంధించిందంటే ఇది కూడా మనకి ఒక ప్రధానంగా ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇది కూడా ఒక టర్టిల్స్ ఎక్కువగా ఉంటాయి, పాండ్ టర్టిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పాండ్ టర్టిల్స్ ఉంటాయి. తర్వాత వచ్చరికి మనకి ఏమని చెప్పుకున్నామంటే ఇది వచ్చి ప్రత్యేకత ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే లోకల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి దీన్ని ఈ కమ్యూనిటీ రిజర్వాయర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చరికి బియాస్కి వద్దాం. సో బియాస్ అనేది బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, బియాస్ నదికి సంబంధించింది.
దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా కోటెడ్ ఆటర్ అనేటువంటి యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ కోటెడ్ ఆటర్ అనే యానిమల్స్ అంటే పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన పనులేదు, గుర్తుపెట్టుకుంది. తర్వాత డాల్ఫిన్స్ ఉంటాయి ఇక్కడ, ఈ బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏరియాలు. నెక్స్ట్ వన్ నంగల్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదా. నంగల్ చరికి సట్లెజ్ రివర్కి దగ్గరలో ఉంటుంది మనకి. ఇక్కడ కూడా స్మూత్ ఇండియన్ ఓటర్ అనేటువంటి యానిమల్స్, సాంబార్ అంటే అది ఒక జింక్ అనమాట. ఇలాంటి పాంగోలిన్ అనేటువంటి జంతువులు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఇండియన్ జాగ్రఫీలో కూడా కొంచెం మనం కలిపి చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి నవాబ్ గారు పార్వతి, ఎక్కడివి ఉత్తరప్రదేశ్. సో నవాబ్ అనే దానికి మనకి ప్రధానంగా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది శేఖర్ ఆజాద్, ఈ శేఖర్ ఆజాద్ బర్డ్ శాంచురీ అనమాట. ఇది పక్షుల సంరక్షణ కేంద్రం. తర్వాత వచ్చరికి ఈ పార్వతి వచ్చరికి మనకి సరయూ రివర్ రీజన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆక్స్బో లేక్స్ అనే మనకు కనిపిస్తాయి. ఆక్స్బో లేక్ అంటే అర్థం ఏంటంటే ఇలా ఒకప్పుడు నది ప్రయాణం చేసేది. నదికి ఏమైనా అడ్డంకులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నది తమ మార్గాన్ని మార్చుకుంటుంది. అంటే ఉదాహరణకి ఫ్లడ్ వచ్చింది అనుకుందాం, ఏరియాలో ఎర్త్ కేక్ వచ్చింది అనుకుందాం, ఇది కట్ అవుతుంది. కట్ అవటంలో ఏమవుతుందంటే నదిలాగా తమ మార్గాన్ని మార్చుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా మిగిలిపోతూ ఉంటుంది నది. సో ఇలా మిగిలిపోయి ఈ షేప్లో కనిపిస్తుందాన్ని ఆక్స్బో లేక్స్ అంటారు. ఇది ప్యూర్ జాగ్రఫీ, పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చరికి సమన్ అనే ప్రదేశాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది కూడా బర్డ్ శాంచురీ. ఇవన్నీ బర్డ్ శాంచురీలో గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఉన్న మ్యాక్సిమం మొత్తం కూడా బర్డ్ శాంచురీ. బర్డ్ సఫారీ అంటే మనకి లైన్ సఫారీ ఎలాగా మనం లైవ్లోకి వెళ్ళలాగా మన లైన్స్తో మనం అంటే వెహికల్ ఎలా పంపిస్తారు అలాగే ఇక్కడ సఫారీ ఉంటుంది. జస్ట్ అర్థం కోసం కాదు. తర్వాత శాండీ సాయి అనే అంశాలు చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా మనకి ఏంటంటే బర్డ్ శాంచురీ గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా మనకి వెట్లాండ్ బర్డ్ శాంచురీ. సో శాండీ బర్డ్ శాంచురీ, సరాయి బర్డ్ శాంచురీ అన్నీ కూడా బర్డ్ శాంచురీలో ఉత్తరప్రదేశ్ నుంచి. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూపీఎస్సీలో మనకు అడుగుతాడు వాట్ ఈస్ ద మౌంటెక్స్ రికార్డ్ అని అడుగుతాడు. తర్వాత మౌంటెక్స్ రికార్డ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో నుంచి మనకి వాట్ ఈజ్ అనే దాని గురించి ఒక క్వశ్చన్ ఒకటి, తర్వాత ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది గతంలో చాలాసార్లు అడిగాడు. మౌంటెక్స్ రికార్డ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిజిస్టర్ అంటనమాట. రిజిస్టర్ అంటే ఉదాహరణకి వచ్చరికి ఎలా చెప్పుకుంటామంటే మీకు ఒకటి ఇక్కడే ఒక ఎన్విరాన్మెంటల్ చెప్తున్నా, రెడ్ డేటా బుక్ విన్నారు ఎప్పుడైనా పేరు? రైట్, రెడ్ డేటా బుక్ అని చెప్పేసి అంటారు. రెడ్ డేటా బుక్ ఏంటంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జాతులు, పక్షులు, జంతువులు ఎక్స్టింక్ట్ అంటారు, అంతరించిపోతా ఉన్నాయో ఈ అంతరించిపోయే జాతులకు సంబంధించినటువంటి రికార్డుని రెడ్ డేటా బుక్. సింపుల్ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈజ్ ఆర్ రెడ్ డేట్ బుక్ అని గ్రూప్లో అడిగాడు. రెడ్ డేట్ అంటే రెడ్ కలర్లో ఉన్న పుస్తకం కాదు, ఇక్కడ అంతరించిపోయే జాతుల యొక్క దానికి సంబంధించిన రిజిస్టర్ పుస్తకమే రెడ్ డేటా బుక్ అంటారు. ఇక మౌంటెక్స్ రికార్డ్ అంటే ఇది ఒక రిజిస్టర్ అనమాట, అంటే ఒక పుస్తకం అనమాట. ఇదేంటి సార్ ప్రత్యేకత ఏంటంటే దేశములు అంటే అక్కరింగ్ మనకి అంటే ప్రస్తుతము గతములో ఎలాంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి వెట్లాండ్స్కి గతంలో ఏమైనా సమస్యలు వచ్చినాయా, ప్రస్తుతం ఏదైనా వెట్లాండ్ మనకి సమస్యలతో ఉన్నదా, లేకుంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు రాబోతున్నాయా, భవిష్యత్తులో కూడా మనకి ఏమైనా సమస్యలు రాబోతున్నా చూడండి. అంటే సపోజ్ మనకి వెట్లాండ్ మనం తీసుకున్నాం, తర్వాత నవాబు, పార్వతి, ఆగ్రా తీసుకుందాం అనుకున్నాం. ఇది గతంలో ఏమైనా సమస్యలతో ఉన్నదా, ప్రస్తుతం ఏమైనా సమస్యలతో ఉన్నాయా, భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి గమనించి వీటికి తీసుకెళ్ళి దీన్ని రెడ్ డేటా బుక్లో పెడతారు. అట్లాంటప్పుడు దాన్ని కాపాడతారు, దీన్ని కంపేర్ చేస్తారు. రెడ్ డేటా బుక్ అంటే అంతరించిపోయే జాతులు మొత్తాన్ని ఇక్కడ పెడతారు. సపోజ్ మనకి ఏమంటారంటే పీకాక్ అంతరించిపోయే జాతులు ఉంది, దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. కాబట్టి ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఈ జాతి అంతరించిపోకుండా దీని మీద కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి సార్ అంటే మానవుడు అభివృద్ధి పేరుతో ఏం చేస్తామని చెప్పుకున్నాము, ఈ మనకి ఇండస్ట్రియల్లో రావటం వల్ల వెట్లాండ్ అంతా పాడవుతుంది, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్ వల్ల. తర్వాత వచ్చరికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఏదైనా ఉపయోగిస్తున్నప్పుడు ఇది రేడియేషన్స్ వల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యి అక్కడ జంతువులు చనిపోతూ ఉంటాయి. అంటే సపోజ్ మనకి నవాబ్ గారిది కానీ పార్వతి, ఆగ్రా కనుక తీసుకుంటా ఉన్నప్పుడు గతంలో ఏమైనా దీనికి ఏమైనా సమస్యలు వచ్చాయా మనిషి వల్ల, ప్రస్తుతం కానీ సైన్స్ వల్ల కానీ ఏమైనా టెక్నాలజీ వల్ల కానీ ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి చూసి దాన్ని ఒక రిజిస్టర్ బుక్లో పెట్టి దాన్ని కావాల్సిన కేర్ తీసుకుంటారు, అంతే. మౌంటెక్స్ రికార్డ్ అంటే ఏదైతే సమస్యలతో ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేసి వాటిపైన కేర్ తీసుకున్న దాన్ని మౌంటెక్స్ రికార్డ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చరికి హౌ మెనీ అంశాలు తీసుకుందాం. సో మనకి 2 అంశాలు మనం తీసుకోవాలి. ప్రధానంగా వచ్చరికి మనకి ఏంటంటే
ఇండియాలో 3 ఉండేవి, ప్లస్ మనకి -1 చేసుకుంటే 2 ఉన్నాయి ప్రస్తుతం. ఏంటి సార్ అంటే చిల్కా లేక్ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. చిలక కాదు, చిల్కా లేక్ అని చెప్పేసి ఒడిశా రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మాంటెక్స్లో దీనికి స్థానం పొందింది. తర్వాత దీన్ని 2002వ సంవత్సరంలో దీన్ని తీసి పడేశారు మాంటెక్స్ రికార్డ్ నుంచి. కాబట్టి 2 ఉన్నాయి. ఈ రెండిటి మీద చాలాసార్లు అడిగాడు. కియోలాడియో అంటారన్నమాట. కియోలాడియో దీనికి చాలా పేర్లు ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే గానా బర్డ్ శాంచురీ, తర్వాత వచ్చరికి భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం, భరత్పూర్ బర్డ్ శాంచురీ, గానా బర్డ్ శాంచురీ, కియోలాడియో బర్డ్ శాంచురీ అంటారు. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే రాజస్థాన్లో ఉంది. ఇప్పుడు మన దేశంలో మాంటెక్స్ రికార్డులో స్థానం పొందినటువంటిది ఏంటిది సార్ అంటే కియోలాడియో. రెండోది వచ్చరికి లోక్తక్ లేక్ అంటారు. లోక్తక్ లేక్. ఈ లోక్తక్ లేక్ ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది. లోక్తక్ లేక్ మణిపూర్ రాష్ట్రంలో ఉంది. ఈ లోక్తక్ లేక్ యొక్క ప్రత్యేకత చెప్తాను. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది జాగ్రఫీలో వస్తుంది. లోక్తక్ లేక్ అనేది మణిపూర్ రాష్ట్రంలో ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ వరల్డ్లోనే చాలా ఫేమస్ ఏంటంటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటారు. అంటే ఫ్లోటింగ్ అవుతున్నటువంటి మొక్కలు చిన్న చిన్న అంశాల్లో మనకి ఈ నేషనల్ పార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లోక్తక్ అనేటువంటి లేక్ అనే నదిలో కనిపిస్తున్నటువంటి మనకి నేషనల్ పార్క్ కాబట్టి దీన్ని లోక్తక్ నేషనల్ పార్క్ అంటారు. దీని వరల్డ్ వైడ్గా ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ది వరల్డ్ అనమాట. ఇక లోక్తక్ లేక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చూడండి, లోక్ అనే పదాన్ని కట్ చేస్తున్నాను, తక్ అనే పదాన్ని కట్ చేస్తున్నాను, మణిపూర్ను కూడా కట్ చేస్తున్నాను. సో నా క్లాస్ విన్నటువంటి పిల్లలకు గతంలో తెలుస్తూ ఉంటుంది. మణిపూర్ అంటారు. మణిపూర్ అంటే డబ్బులు లేకపోవటం వల్ల పూర్ అయ్యాడు. అది మణిపూర్ అంటే. మణి అనేటువంటి వాడు ఏమయ్యాడు ఈరోజు? పూర్ అయ్యాడు. ఎందుకు పూర్ అయ్యాడంటే డబ్బులు లేకపోవటం వల్ల పూర్ అయ్యాడు సార్. ఇప్పుడు డబ్బులు లేనటువంటి ఈ మనీని ఎలా చూస్తారు? లోకంలో చాలా తక్కువగా చూస్తారు. లోకంలో చాలా తక్కువ చూస్తారు మనీగాడిని. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో మాంటెక్స్ రికార్డులో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం. చిల్కా లేక్ ఈరోజు లేదు, 2 ఉన్నాయి ఈరోజు మనకి మాంటెక్స్ రికార్డులో. కియోలాడియో బర్డ్ శాంచురీ గానా భరత్పూర్ రాజస్థాన్లో ఉంది. ఇది లోక్తక్ లేక్ మణిపూర్. సో ఇట్లాగా మనం ఈ మాంటెక్స్ రికార్డుని తర్వాత చరికి ఈ వెట్లాండ్కి సంబంధించి మనకి ఇండియా వరల్డ్ని కంపేర్ చేసుకుంటూ వచ్చానమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ నుంచి చాలాసార్లు గతంలో క్వశ్చన్ అడిగాడు. జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా. సో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.